హాయ్ అండి, నిన్న వీడియోలో ఎలైన్ టాప్ కటింగ్ సింపుల్ మెజర్మెంట్స్ తో చూపించాను కదా. ఈ రోజు నెక్ డిజైన్ చూపిస్తాను. షోల్డర్ 3, నెక్ 3 వెడల్పు పెట్టుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 6 పెట్టుకున్నాను. దీని బాక్స్ లాగా డ్రా చేసుకున్నాక నేను స్కాలప్ డిజైన్ అనేది పెడుతున్నాను. ఇక్కడ బిగినర్స్ కోసం కొన్ని టిప్స్ చెప్తాను. ఇన్ కేస్ మీరు కట్ వర్క్ ఫస్ట్ టైం పెడతంటే కట్ వర్క్ స్కేల్ లో మనకి డిజైన్ మధ్యలో ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ ని ఈ బాక్స్ లైన్ పైన పెట్టుకుంటే మీకు షేప్స్ అన్ని కూడా ఒకటేలా వస్తాయి, డిఫరెంట్ గా రాకుండా, ఎక్కువ తక్కువ రాకుండా. ఇంకొకటి ఏంటంటే ఈ బాక్స్ లైన్ లోపలికే మీరు డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. బయటికి కనుక డ్రా చేసుకున్నారంటే షోల్డర్ అనేది తగ్గిపోయిద్ది, నెక్ వెడల్పు అయ్యిద్ది, భుజాలు చారిపోతే అదొకటి గుర్తు పెట్టుకోండి. అందరు చేసే మిస్టేక్ అనమాట. ఇప్పుడు నేను చిన్న స్కాలప్స్ అనేవి 2 పెట్టుకున్నాక స్కాలప్ పక్క నుండి స్వీట్ హార్ట్ నెక్ కర్వ్ స్కేల్ డ్రా చేసుకుంటే వస్తుంది. నాకు కిందకు వచ్చేసరికి నెక్ వెడల్పు ఎక్కువ కావాలనుకున్నాను కాబట్టి నేను స్కాలప్ కి కొంచెం కిందకి కర్వ్ స్కేల్ యూస్ చేసుకుని డ్రా చేసుకున్నాను. నేను చెప్పేది అర్థం కాకపోయినా మీకు వీడియో చూస్తే క్లారిటీకి వస్తుంది. నేను వీడియో మళ్ళీ దగ్గరికి జూమ్ చేసి చూపిస్తాను, అది ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ మెరిసే సైడ్ అనేది లైనింగ్ కి పెట్టుకుని ఐరనింగ్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న దానిపైన పెద్ద కత్తెర కాకుండా చిన్న కత్తెరతో కట్ చేసుకున్నారంటే మీకు స్కాలప్స్ అనేవి కట్ అయిపోకుండా నీట్ గా వస్తాయి. ఇన్ కేసు మీరు ముందే కట్ చేసుకోను అనుకుంటే డైరెక్ట్ గా మెయిన్ క్లాత్ పైకి కుట్టేసుకున్నాక కటింగ్ అనేది చేసుకోండి. బిగినర్స్ కి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో స్కాలప్ డిజైన్ అనేది ఎలా కట్ చేసుకోవాలో, ముడతలు రాకుండా ఎలా కుట్టుకోవాలో చెప్తాను. అది మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ డిజైన్ నచ్చింది అనుకుంటే ఛానల్ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.